అగ్రరాజ్యం అమెరికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో యోగా అభ్యసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భాను మాగులూరి సమన్వయపరిస్తే ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక ప్రజల మానసిక శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని మన్నావ సుబ్బారావు అన్నారు. యోగా ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరమన్నారు. యోగా వ్యాయామం మాత్రమే కాదు, మన జీవన విధానమన్నారు. భాను మాగులూరి మాట్లాడుతూ పెద్దలంతా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుని తమ జీవిత అనుభవాలను భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడమే అంతర్జాతీయ యోగా దినోత్సవ లక్ష్యమన్నారు. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతి చోట కూడా ఈ యోగా దినోత్సవ సందర్భంగా యోగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి యోగా అనేది బాగా దోహదపడుతుంది. భారతీయ ప్రాచీన కళల్లో ఈ యోగా అనేది ఒకటి. మన ప్రాచీన ఈ యొక్క యోగా అనే దాన్ని విస్మరించకుండా మన భారతదేశానికే కాకుండా ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా చేస్తూ ఉన్నారు. ఈ యోగా అనే దానికి భారతదేశం మాతృక, భారతదేశం నుండే ఈ యోగా ఉద్భవించింది. అలాంటి మన ప్రాచీన నాగరికతలో భాగమైనటువంటి ఈ యోగా కార్యక్రమాన్ని అక్కడ ఆంధ్రప్రదేశ్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కేటట్టుగా విశాఖపట్నంలో కూడా కొన్ని లక్షలాది మంది సమక్షంలో అక్కడ జరుగుతూ ఉంది. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొంటా ఉన్నారు. దీనికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి ఈరోజు వాషింగ్టన్ డీసీలో మరి వర్జీనియాలో భాను మాగులూరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా ఈరోజు మరి ఈ యోగా కార్యక్రమంలో దాదాపుగా 70 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఎంతో క్రమశిక్షణతో పట్టుదలతో వీళ్ళందరూ కూడా రోజు ఈ యోగా కార్యక్రమాలు చేసేవాళ్లే. దానికి తోడు ఇవాళ కూడా మరి మిగతా వాళ్ళకు కూడా స్ఫూర్తిని అందించేందుకు, యువతకు కూడా స్ఫూర్తిని అందించేందుకు, యువతకు కూడా మార్గదర్శకంగా ఉండేందుకు వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాను. జై హింద్. भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय।